Hello students, welcome to B.R. Ambedkar Open University video classes. ఈరోజు మనం BA ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సమాజ శాస్త్రంలోని భాగం 6 సామాజిక నిర్మితి, సామాజిక వ్యవస్థాపన మరియు సంస్కృతి, సామాజిక వ్యవస్థ అనే అంశాలను నేర్చుకోబోతున్నాం. సామాజిక నిర్మితి అనేది మనం చూసినట్లయితే రాడ్ క్లిఫ్ బ్రౌన్ అనే ఆయన సామాజిక నిర్మితిని ప్రజల మధ్య గల యథార్థ సంబంధాల అనుసంధానంగా వివరించినట్టుగా మనం చూస్తాం. దీని అర్థం మనం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వ్యక్తులను సంక్లిష్ట సామాజిక సంబంధాలలో సంధానం చేయడమే సామాజిక నిర్మితి అన్నట్టుగా మనం చూడవచ్చు. ఒక వ్యవస్థలోనే వివిధ పరస్పర ఆధారిత భాగాలు, వాటి విధుల మధ్య గల సంబంధం అర్థం చేసుకోవడమే సామాజిక నిర్మితిగా మనం చూస్తాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, సామాజిక నిర్మితి అనేది కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారి మధ్య సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలను సంధానం చేయడమే సామాజిక నిర్మితి అని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సామాజిక నిర్మితికి కావాల్సిన కనీస అవసరాలను మనం చూసినట్లయితే, అంటే సామాజిక నిర్మితి జరగడానికి కనీస అవసరాలు ఏమున్నాయి అని మనం చూసినప్పుడు మొట్టమొదట భావ ప్రసారణ వ్యవస్థ, రెండవది వస్తువుల ఉత్పత్తి పంపిణీ చేయడానికి ఆర్థిక వ్యవస్థ, మూడవది కుటుంబము విద్య ద్వారా సాంఘికీకరణ ఏర్పాటు, నాలుగవది సంఘీభావన పెంచడానికి లేదా నిర్వహించడానికి పుట్టుక, వివాహం, మరణం మొదలైన వ్యక్తిగత అంశాల సామాజిక గుర్తింపుకు అవసరమైన పద్ధతులు, సంప్రదాయాల వ్యవస్థ. ఇక్కడ మనం చూసినట్లయితే సామాజిక నిర్మితిలో మనం ఇంతకుముందు నిర్వచనం చూసాం. వ్యక్తులు ఉంటారు, వ్యక్తుల మధ్య అనుసంధానం చేయగలిగిన భావ ప్రసారణ వ్యవస్థ అనేది అవసరం ఉంటుంది. అంటే వ్యక్తులు వివిధ రకాల క్రియలను చేస్తుంటారు, పరస్పర చర్యలను జరిగిస్తూ ఉంటారు. వీటిని అనుసంధానం చేయాల్సిన విషయమే సామాజిక నిర్మితిగా మనం చెప్పాలి. సో వీటిని అనుసంధానం చేయడానికి మనకు భావ ప్రసార వ్యవస్థ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే వస్తువుల ఉత్పత్తిని పంపిణీ చేయడానికి ఒక ఆర్థిక వ్యవస్థ అనేది కావాలి. మరి ఒకటి కుటుంబం ద్వారా విద్య ద్వారా సాంఘికీకరణ ఏర్పాటు చేయడం అనేది కావాలి. ఇక్కడ మనం చూసినట్లయితే కుటుంబము విద్య ద్వారా సాంఘికీకరణ, ఇంతకుముందు కూడా మనము చాలా అంశాలను చర్చించేటప్పుడు సాంఘికీకరణ అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం. సాంఘికీకరణ అనేది సమాజంలో ఒక వ్యక్తి పుట్టిన తర్వాత సమాజంలోని ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులకు అనుగుణంగా, లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా, లేకపోతే నియమాలకు అనుగుణంగా, ఆచారాలకు అనుగుణంగా తనను తాను ఆ సమాజానికి అనుగుణంగా మార్చుకునే ప్రక్రియనే సాంఘికీకరణగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ సామాజిక నిర్మితిలో ఈ సాంఘికీకరణ ఏర్పాటు ఏదైతే ఉందో అది కూడా కనీస అవసరాలుగా చూస్తాం. కుటుంబము విద్య ద్వారా సాంఘికీకరణ ఏర్పాటు అనేది కనీస అవసరంగా మనం చూస్తాం. మరియు సామాజిక సంఘీభావన ఏదైతే ఉందో అది పెంచడానికి వివిధ పద్ధతులు, వ్యక్తిగతమైన విషయాలు ఉంటాయి. ఆ వ్యక్తిగతమైన విషయాలకు అవసరమైన పద్ధతులు, సంప్రదాయాల వ్యవస్థ కూడా అవసరం ఉంటుంది. సామాజిక నిర్మితి అనేది కేవలం ఒక వ్యక్తిగతమైన విషయం కాదు. సామాజిక నిర్మితి సమాజ శాస్త్రంలో మనం చదువుతున్నప్పటి నుండి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, మనం వ్యక్తిగతమైన విషయాల మీద కాకుండా సమాజంలోనే అన్ని విషయాల మీద, సమాజంలో అందరికీ సంబంధం ఉన్న విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం, దాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ సంఘీభావన పెంచడానికి, నిర్వహించడానికి పుట్టుక, వివాహము లాంటి మొదలైన వ్యక్తిగత అంశాలను కూడా గుర్తించడానికి అవసరమైన పద్ధతులు, సంప్రదాయాల వ్యవస్థ అనేది కనీస అవసరంగా మనము చూస్తాం. అలాగే సామాజిక నిర్మితిలోని అంశాలను మనం చూసినట్లయితే సామాజిక నిర్మితిలో అనేక అంశాలు ఉంటాయి. అందులో సాంఘిక సమూహాలు అనేది ఒక అంశం. సాంఘిక సమూహం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉండి ఉమ్మడి గుర్తింపు కలిగి వారి మధ్యలో ప్రతిచర్య, సామాజిక సంబంధాల రూపం కలిగి ఉండడాన్ని సాంఘిక సమూహంగా మనం నిర్వచించవచ్చు. అయితే సాంఘిక సమూహాలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో ప్రాథమిక సమూహాలు, గౌణ సమూహాలు అనేది ముఖ్యంగా మనం. అయితే సామాజిక నిర్మితిలో సమూహాల యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ అంశం ఎందుకు అన్నప్పుడు మనం చూస్తే ఏ సమాజాన్ని మీరు చూసినప్పటికీ కూడా ఆ సమాజంలో వ్యక్తులు వ్యక్తిగతంగా ఏమీ ఉండరు. వ్యక్తులు వ్యక్తిగతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తికి ఇతర వ్యక్తులతో అవినాభావ సంబంధాలు ఉంటాయి, పరస్పర చర్యలు ఉంటాయి, ఒకరితో ఒకరికి అవసరాలు ఉంటాయి. ఒకరి అవసరాలను ఇంకొకరి మీద ఆధారపడడం ద్వారానే ఆ యొక్క
అవసరాలను తీర్చుకోవడం అనేది మనం చూస్తాం. సో ఇక్కడ అనేక సమూహాలను మనం చూడవచ్చు. అనేక సమూహాలు, ప్రాథమిక సమూహాలు భావోద్వేగాన్ని ఎక్కువగా కలిగి మానసికంగా సహాయం చేస్తూ ఉంటే, గౌణ సమూహాలు కొత్తగా పుట్టుకొస్తున్న అవసరాలు కానీ డిమాండ్లను కానీ పూర్తి చేయడానికి గౌణ సమూహాలు, అలాగే అనేక రకరకాల సమూహాలను మనము చూడవచ్చు. అలాగే సామాజిక నిర్మితిలోనే మరొక అంశాన్ని మనం చూసినట్లయితే సామాజిక ప్రమాణాలు. ప్రమాణాలు సమాజ నిర్మాణానికి పునాదిగా ఉంటాయి. ప్రమాణం ఒక సామాజిక నియమం అని చెప్పవచ్చు. ఇది సమాజంలో మానవ ప్రవర్తనకు మార్గనిర్దేశంగా ఉన్న నిబంధనగా మనం చూస్తాం. ప్రతి సంస్కృతికి ప్రజల ప్రవర్తన, చర్యల తీరుపై తనదైన ఆలోచన అనేది ఉంటుంది. ప్రతి సమాజాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క సమాజంలోని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క సమాజంలో ప్రవర్తన తీరు ఏదైతే ఉంటుందో, వివిధ సంస్కృతులలో వివిధ రకాల ప్రవర్తన తీరులు ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడానికి కానీ, వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి కానీ వివిధ రకాల ప్రమాణాలు అనేది అవసరం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే జానపద రీతులు కావచ్చు, సామాజిక రీతులు అనే ప్రమాణాలు రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాము. ఒకటి జానపద రీతులు, మరొకటి సామాజిక రీతులు. ఇందులో మనం చూసినట్లయితే కొన్ని మరొక అంశాన్ని మనం చూసినట్లయితే ఇందులోనే సామాజిక నిర్మితిలో అంతస్తు అనేది కూడా ఒక భాగంగా మనం చూస్తాం. సమాజంలో ఒక వ్యక్తి స్థాయి, అంతస్తు, సామాజిక అంతస్తు, కుటుంబము, బంధుత్వము, సమూహము, సామాజిక వ్యవస్థ, బంధుత్వాల మధ్య ఒక వ్యక్తి స్థానాన్ని సూచిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతస్తు అనేది మనకు అంటే సాధారణంగా ఇది ఒక వ్యక్తి యొక్క స్థాయి ఏదైతే ఉందో సమాజంలో, ఆ వ్యక్తి స్థాయి ఆ కుటుంబం కావచ్చు, బంధుత్వంలో కావచ్చు, బంధుత్వ సమూహంలో కావచ్చు, సామాజిక వ్యవస్థలో కావచ్చు, బంధువుల మధ్య ఒక వ్యక్తి స్థానాన్ని ఇది చూస్తుంది. అయితే ఈ అంతస్తు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆపాదిత అంతస్తు, రెండవది సంపాదించిన అంతస్తు. ఇక్కడ అస్క్రైబ్డ్ స్టేటస్ అండ్ అచీవ్డ్ స్టేటస్ అనేది మనం చూస్తాం. అయితే ప్రతి వ్యక్తిలో ఆపాదిత అంతస్తు ఒకటి ఉంటే సంపాదించిన అంతస్తు మరొకటి ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఆపాదిత అంతస్తు అంటే ఏంటి అనేది మనం చూసినప్పుడు, ఆపాదిత అంతస్తు ఒక వ్యక్తి తన శ్రమ లేకుండా, స్కిల్స్ లేకుండా, ఏమీ లేకుండా తాను ఏదైతే సంపాదించుకుంటూ ఉంటాడో దాన్ని ఆపాదిత అంతస్తు అని అంటాం. అయితే ఏది మనము సంపాదించుకుంటాము, ఏది మనము శ్రమ లేకుండా, లేకపోతే ఏది మన అవసరమే లేకుండా మనకు ఆపాదించబడుతూ ఉంటుంది అంటే జెండర్ అనేది మనం చూస్తాం. మన మగపిల్లలుగా పుట్టడం అనేది మనమేమి స్కిల్స్తో పుట్టినట్టు కాదు, కానీ అదే విధంగా వయస్సు కూడా మన అవసరం లేకుండానే పెరుగుతూ ఉంటుంది. మనం ఏం చేయకుండా వయసు పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మన వయస్సు కావచ్చు, జెండర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆపాదిత అంతస్తు కిందకి వచ్చినట్టుగా మనం చూస్తాం. అలాగే కులము కూడా పుట్టుకతోనే వస్తుంది. ఇది కూడా ఆపాదిత అంతస్తుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సో అంతస్తు అనేది రెండు రకాలుగా ఉంటుంది, ఆపాదిత అంతస్తు మరియు సంపాదించిన అంతస్తు. అందులో ఆపాదిత అంతస్తు మనకు ఇప్పటివరకు చెప్పుకున్నాం. మరి ఒకటి సాధించిన అంతస్తు. సాధించిన అంతస్తు అనేది ఒక సమాజంలోని ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి తను కష్టపడి లేదంటే తన స్కిల్స్తో, నైపుణ్యాలతోని ఒక స్థాయిని అందుకున్నప్పుడు దాన్ని సాధించిన అంతస్తు అని చెప్పేసి మనము పిలవడం జరుగుతుంది. ఇందులో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులను మనం చూసినప్పుడు ఆ యొక్క వ్యక్తులు తమ శ్రమ పెట్టి లేదంటే తమ స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఆ యొక్క వ్యక్తి ఒక స్థాయికి చేరుతూ ఉంటాడు. ఆ స్థాయిని ఆయన సాధించిన అంతస్తుగా మనం చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెటర్ను మీరు తీసుకున్నట్లయితే, లేదంటే ఒక మ్యూజిషియన్ను మీరు తీసుకున్నట్లయితే, ఒక స్పోర్ట్స్ పర్సన్ను మీరు తీసుకున్నట్లయితే ఆయన యొక్క శ్రమ ద్వారా లేకపోతే ఆయనకున్న స్కిల్స్ ద్వారా ఆ స్థాయికి చేరినట్టుగా మనం చూస్తాం. సో ఇది అతని సాధించిన అంతస్తు అని చెప్తాం, అచీవ్డ్ స్టేటస్ అని చెప్తాం. సో ఇక్కడ సామాజిక నిర్మితిలో అంతస్తు యొక్క పాత్రను మనం చూసినట్లయితే సమాజంలో కూడా ఆపాదిత అంతస్తు ద్వారా వచ్చిన స్థాయి ఉంటుంది, అలాగే సాధించిన అంతస్తు ద్వారా వచ్చిన ఒక స్థానం అనేది మనకు ఉంటుంది. అలాగే మరొక అంశాన్ని మనం చూస్తే పాత్ర అనేది మనం చూస్తాం. పాత్ర అంతస్తు ఒక విధిగా భావించవచ్చు. సమాజంలో ప్రతి సభ్యుడు సామాజిక పాత్రలను తప్పక పోషిస్తూ ఉంటారు. సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కొన్ని పాత్రలు ఉంటాయి. అంటే పాత్ర పోషణ సభ్యులందరికీ కూడా తప్పనిసరిగా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి
యొక్క పాత్రలు ఎన్ని అనేవి ఆ యొక్క వ్యక్తి యొక్క అంతస్తు మీద ఆధారపడి ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా ఒక వ్యక్తికి ఒక పాత్ర అనేది కాదు, చాలా పాత్రలు ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంతస్తుతో బట్టి ఆ యొక్క వ్యక్తికి పాత్రలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వ్యక్తులు ఒకే వ్యక్తి ఒక తల్లికి కుమారుడిగా, మరొక మహిళకు భర్తగా, ఒక పిల్లలకు తండ్రిగా ఇలాంటి అనేక పాత్రలను నెరవేర్చే పాత్రలను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా సామాజిక నిర్మితిలో భాగంగా మనం చూస్తూ ఉంటాం. ఒక ప్రాథమిక సమూహాలు కావచ్చు, లేదంటే అంతస్తు కావచ్చు, లేకపోతే పాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసినాం. మరి ఒక అంశంలోకి మనం వెళ్ళినప్పుడు సామాజిక వ్యవస్థ అనే అంశాన్ని మనం చూస్తాం. సామాజిక వ్యవస్థ వివిధ భాగాల మధ్య అంతర్ సంబంధాల క్రమమైన కూర్పును సూచిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ సామాజిక వ్యవస్థ ఒక సమగ్రమైన అమరిక అని చెప్పేసి ఆర్థిక, రాజకీయ, మత సంబంధమైన, ఇతర సంబంధమైన, వైవిధ్యమైన, పరస్పర సంబంధమైన ఉపవ్యవస్థలన్నీ దీని పరిధిలోకి వస్తాయని, దీని పరిధిలో పనిచేస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. సామాజిక వ్యవస్థ భిన్నమైన ఇతర వ్యవస్థలతో పాటుగా భౌగోళిక, పర్యావరణ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇక్కడ వ్యక్తిగతమైన విషయం కాకుండా సమాజంలోని అన్ని వ్యవస్థలను, ఆర్థిక, రాజకీయ, మతపరమైన, ఇతర సంబంధమైన, వైవిధ్యమైన, పరస్పర సంబంధం అన్నీ కూడా ఉండడాన్ని మనము చూస్తాం. అలాగే సామాజిక వ్యవస్థలోని అంశాలను మనం చూసినట్లయితే విశ్వాసాలు, జ్ఞానము కలిసి ఉండడము, మనోభావాలు కలిసి ఉండడము, అంతిమ లక్ష్యం కలిగి ఉండడము, ఆదర్శాలు కలిగి ఉండడము, అంతస్తు, పాత్ర కలిగి ఉండడము, శక్తి, అధికారం కలిగి ఉండడము, నిషేధాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా సామాజిక వ్యవస్థలోని అంశాలుగా మనము చూస్తూ ఉంటాం. ఈ యొక్క భాగంలో మనం చూస్తున్న విషయాలు సామాజిక వ్యవస్థలో ఏమేమి అంశాలు ఉన్నాయి, ప్రజలలో ఉన్న విశ్వాసాలు కావచ్చు, ప్రజలలో ఉన్న జ్ఞానం కావచ్చు, అలాగే ప్రజలలో వివిధ అంశాలలో అంతిమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి సామాజిక వ్యవస్థల అంశాలుగా మనం చూస్తాం. ఇంతకుముందు మనం చూసి ఉన్నట్టుగా అంతస్తు, పాత్ర కూడా సామాజిక వ్యవస్థలోని అంశాలుగా మనం చూస్తాం. అంతస్తులు ఏమున్నాయి, సాధించిన అంతస్తా, లేకపోతే ఆపాదిత అంతస్తా, అతను ఏ పాత్రలోనూ ఆ యొక్క వ్యక్తులు అందరూ కూడా ఏ పాత్రలను నిర్వర్తిస్తున్నారు అనేది మనం చూస్తాం. అలాగే శక్తి, అధికారము అనే భావాలను కూడా సామాజిక వ్యవస్థలో మనము గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అలాగే సామాజిక వ్యవస్థలోని లక్షణాలను మనం చూసినప్పుడు వ్యక్తుల బహుళత్వం ద్వారా అనుసంధానం చేయడము, వ్యక్తులు ఒకే రకంగా ఆలోచించే వాళ్ళు ఉండరు, ఒకే రకంగా జీవించే వాళ్ళు ఉండరు, వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేయడం అనేది సామాజిక వ్యవస్థ యొక్క లక్షణంగా మనం చూస్తాం. అలాగే లక్ష్యాలు కలిగి ఉండడం సామాజిక వ్యవస్థ యొక్క లక్షణంగా మనము చెప్పుకోవాలి. మరి ఒకటి సర్దుబాటు కలిగి ఉండడం. ఎప్పుడైనా సమాజంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సమాజంలో అనేక మంది ఉన్నారు. ఇంతకుముందు చదివినట్టుగా సమూహాలు ఉన్నాయి. సమూహాలలో ప్రాథమిక సమూహాల నుండి, గౌణ సమూహాల నుండి అనేకమైన సమూహాలు ఉన్నాయి. ఆ సమూహాల మధ్యలో చాలా సందర్భాలలో ఘర్షణ వ్యవస్థ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఆ సామాజిక వ్యవస్థ అనేది సర్దుబాటు లక్షణంగా కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. అలాగే విధులను అనుసరించి ఏర్పడిన సంబంధం కారణంగా ఏకత్వాన్ని కలిగి ఉండడం అనేది మనం సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా మనం చూస్తాం. మరి యొక్క అంశంలోకి మనం వెళ్ళినప్పుడు సామాజిక వ్యవస్థాపన కూడా అనేక అంశాలను అనుసంధానం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సామాజిక వ్యవస్థాపనలో అనేక సమాజంలో ఉన్న వివిధ రంగాలు ఏవైతే అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఒక వ్యవస్థాపన ప్రక్రియలోకి వస్తున్నట్టుగా మనం చూస్తాం. మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళినప్పుడు కల్చర్ అనే ఒక పదాన్ని మనం వింటూ ఉంటాము. కల్చర్ అనేది కల్చర్ నుండి ఉత్పన్నమైంది. దాన్ని మనము తెలుగులో సంస్కృతి అనే పదాన్ని వాడుతూ ఉన్నాము. సంస్కృతి లాటిన్ పదం కల్చర్ నుండి ఉత్పన్నమైనట్టుగా మనం చూస్తాము. మొదట దీనిని రోమన్ వక్త సిసిరో ఉపయోగించినట్టుగా మనం చూస్తాం. సాధారణంగా మనందరికీ తెలుసు కల్చర్ అనేది ఏంటి, లేదంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది మనము సమాజంలో రొటీన్గా వినే పదమే సంస్కృతి అని అనుకుంటాం. అయితే ఇక్కడ సంస్కృతి యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే ఒక సమాజంలోని ప్రజలు అంగీకరించిన నమ్మకాలు, ఆచారాలు, జీవన విధానము, కళలు మొదలైన వాటిని సంస్కృతిగా సూచిస్తూ ఉన్నాం. మలినోస్కి సంస్కృతిని మనిషి క్రమానుగత సృజనగా పేర్కొనడము మనం చూస్తాం. అలాగే సోషాలజీ డిక్షనరీ సంస్కృతిని ఒక సమూహంలోని సభ్యులు ఉమ్మడిగా పంచుకునే వస్తువులు,
ప్రమాణాలు విలువలుగా నిర్వచిస్తడం మనం చూస్తాం. సంస్కృతి విషయాన్ని మనం చూసినప్పుడు సంస్కృతి అనేది మనందరికీ తెలిసిన విషయం. సమాజంలో మనం అందరము వచ్చేసాం. మీ సంస్కృతి ఏంటి అని మనల్ని అడిగినప్పుడు మనం చాలా సాధారణంగా చెప్పే ఉదాహరణలు లేదంటే చాలా సాధారణంగా చెప్పే పేర్లు ఏముంటాయి, మా పండుగలు ఇవి ఉంటాయి, లేదంటే మేము వాడే వస్తువులు ఇవి ఉంటాయి, లేదంటే మేము ఇలా నమస్కారం చేస్తాము, ఇవన్నీ కూడా మనము చెప్తూ ఉంటాం. వస్తువులు కావచ్చు, అంటే మనం వాడే వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా మీకు తలపాగా చుట్టుకొని కనబడితే మీకు ఈజీగా అర్థమవుతుంది అతను సిక్కు సామాజిక వ్యవస్థకు సంబంధించిన వాడు, అతని సంస్కృతి తలపాగాను కట్టుకోవడం అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ సోషాలిటీ డిక్షనరీ సంస్కృతిని ఈ విధంగా పంచుకునే వస్తువు, ఉమ్మడిగా పంచుకునే వస్తువులు కావచ్చు, ప్రమాణాలు కావచ్చు, విలువలు కావచ్చు, ఏ విధంగా నమస్కారం చేస్తున్నారు, లేకపోతే ఎటువంటి విలువలను కలిగి ఉన్నారు, ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగంగా మనము చూస్తూ ఉంటాం. అలాగే సంస్కృతిలోని అంశాలను మనం చూసినట్లయితే సంస్కృతిలో భాష, సంకేతాలు, ప్రమాణాలు, విలువలు, నమ్మకాలు అనే అంశాలు సంస్కృతిలో భాగంగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే భాష అనేది కూడా సంస్కృతిలో భాగమే. ఇక్కడ చాలా ఈజీగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం అని చెప్పినప్పుడు వారు తెలుగు భాష సంస్కృతికి సంబంధించిన వ్యక్తులుగా మనం గుర్తుపడతాం. అలాగే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా వ్యక్తి ఏదైనా భాషలో వనక్కం అనే పదాన్ని లేకపోతే వేరే పదాలను ఉపయోగించినప్పుడు వారు ఆయా భాషకు సంబంధించిన సంస్కృతికి సంబంధించిన వ్యక్తులు అనేది మనం గుర్తుపడతాం. సో సంస్కృతిలో మీరు ఏ భాషను వాడుతున్నారు అనేది కూడా సంస్కృతి యొక్క అంశంగా మనము చూడవలసిన అంశం ఉంది. అలాగే సంకేతాలు ఉంటాయి. ప్రతి సంస్కృతికి ఒక సంకేతం అనేది ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అలాగే ప్రమాణాలు ఉంటాయి. ప్రతి సంస్కృతిలో అనేకమైన ప్రమాణాలు, విలువలు ఉండడం మనం చూస్తాం. ప్రతి సంస్కృతి ప్రపంచంలోని ఏ దేశంలోనైనా అనేకమైన సమూహాలను మనం చూస్తూ ఉంటాము. అనేకమైన జాతులను మనం చూస్తున్నాం. ప్రతి జాతిలోనూ ప్రతి ఒక్క గుంపులో, మానవ గుంపులో లేదంటే మానవ సమూహంలో సంస్కృతి అనేది ఉంటుంది. వారి జాతికి సంబంధించిన లేకపోతే వారి సమూహానికి సంబంధించినంత వరకు ప్రతి సమూహానికి వారి నమ్మకాలు ఉంటాయి. ఈవెన్ మనం భారతదేశాన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే భారతదేశంలో కూడా అనేక వేల జాతులు లేదంటే అనేక వేల సమూహాలు నివసిస్తున్నట్టుగా మనం చూస్తాం. మనము ట్రైబల్ ఉదాహరణ తీసుకుంటే, ఆదిమ సమాజాలను మనం ఉదాహరణ తీసుకుంటే ఎన్ని ఆదిమ సమాజాలు ఉన్నాయో అన్ని ఆదిమ సమాజాలకు ప్రమాణాలు, విలువలు వేరువేరుగా ఉన్నట్టుగా మనం చూస్తాము. అలాగే నమ్మకాలు వేరువేరుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. సో సంస్కృతి యొక్క అంశాలైన భాష, సంకేతాలు, ప్రమాణాలు, విలువలు, నమ్మకాలు అనేవి చాలా ఇంపార్టెంట్గా సంస్కృతిని గుర్తించడానికి ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే సంస్కృతి యొక్క లక్షణాలను మనం చూసినట్లయితే సంస్కృతి నేర్చుకుంటే వస్తుంది, నేర్వదగినది అనేది మనం చెప్తాం. సంస్కృతి ఎప్పుడు కూడా నేర్చుకోకుండా వచ్చినట్టుగా మనం చూద్దాం. సంస్కృతి అనేది నేర్చుకుంటేనే వస్తుంది. ఇక్కడ మనిషిగా బతకడానికి మనుషులలో జీవించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సంస్కృతి నేర్చుకోవడానికి మనుషులలో జీవించాల్సిన అవసరం ఉంటుంది. మనుషుల సమూహాలతో కలిసి బ్రతకాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనము సంస్కృతి అనేది నేర్చుకునేది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ నేర్చుకోకుండా చాలా సందర్భాలలో సంస్కృతి ఏముంది చూస్తే వస్తుంది కాదు, నేర్చుకుంటేనే వస్తుంది. చూస్తూ నేర్చుకుంటే వస్తుంది. లేదంటే కొన్ని సందర్భాలలో మనం వింటూ ఉంటాం, ఎవరో నీకు నేర్పించలేదా అనే ఒక పదాన్ని మనము పిల్లల విషయంలో చూస్తూ ఉంటాం, లేకపోతే మీకు ఇది తెలియదా అనేది. సో సంస్కృతి అనేది చిన్నప్పటి నుండి పెరుగుతూ ఉంటే సాంఘికీకరణలో భాగంగా సంస్కృతి మనకు తెలుస్తూ ఉంటుంది. తెలిసి దాన్ని పాటిస్తూ ఉండడం ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. అలాగే సంస్కృతి అనేది సామాజికమైనది. సంస్కృతి అనేది ఎల్లవేళలా సామాజికమైనది. ఏ ప్రదేశానికి వెళ్ళినా సామాజికమైనది. సంస్కృతి అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం ఏమీ కాదు. సంస్కృతి అనేది విశ్వవ్యాప్తమైనది మరియు సామాజికమైనది. అయితే ఆయా సమాజాలలో, ఆయా సమూహాలలో సంస్కృతి వేరువేరుగా ఉండవచ్చు, కానీ సంస్కృతి అనేది సామాజికమైనది. ఒక వ్యక్తి పాటించే విషయాన్ని ఎప్పుడు మనం సంస్కృతిగా మనము పరిగణించము. కానీ సమాజంలో చాలామంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ సమాజంలోని వ్యక్తులందరూ పాటించినప్పుడు మాత్రమే దాన్ని సంస్కృతి అనే పదాన్ని వాడతాం. కేవలం ఒక వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మొదలుపెట్టారు కాబట్టి దాన్ని సంస్కృతి అనే మనం ఎప్పుడూ అనలేము.
కానీ సమాజంలోని కొంతమంది వ్యక్తులు కొంతకాలం పాటు దానిని పాటించినట్లయితే అదే సంస్కృతిగా మారినట్టుగా మనం చూస్తాం. అనేక విషయాలు ఒక 200 సంవత్సరాల నుండి 300 సంవత్సరాల క్రితము లేని విషయాలను కూడా ఈరోజు మన సంస్కృతిలో భాగంగా పాటిస్తున్న సందర్భాలు మనకున్నాయి. సో మరొక లక్షణానికి వచ్చినప్పుడు సంస్కృతి ఇతరులతో పంచుకునేది అని మనం చెప్తాం. సంస్కృతి ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యక్తిగతమైన విషయం ఏం కాదు. వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించే విషయం ఏమి సంస్కృతి కాదు. కానీ సంస్కృతి ఎల్లవేళలా ఇతరులతో పంచుకున్నది. ఇంతకుముందు సంస్కృతి అంశాలను మనం చూసి ఉన్నాం. సంస్కృతి అంశాలలో భాష చూసాం. భాష మనలో మనం మాట్లాడుకునేది కాదు కదా, మనలో మనం మాట్లాడుకునే ఆలోచనలు ఉంటాయి, దానికి భాష అవసరం. కానీ ఇతరులతో మాట్లాడుకునేటప్పుడు మనకు భాష అవసరం ఉంటుంది. అలాగే ఇతరులతో నడుచుకునేటప్పుడు ఈ యొక్క విలువలు, నమ్మకాలు ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సంస్కృతి అనేది ఇతరులతో పంచుకునేది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే సంస్కృతి బదిలీ అవుతూ ఉంటుంది. సంస్కృతి అనేది ఎప్పుడూ ఒక దగ్గర స్థిరంగా ఉండదు. అలాగే ఆ సంస్కృతి అనేది బదిలీ అవుతూ ఉంటుంది. ఎటు నుండి బదిలీ అవుతుంది అని మనం చూసినప్పుడు సంస్కృతి అనేది ఒక జనరేషన్ నుండి మరి ఒక జనరేషన్కు బదిలీ అవుతూ ఉంటుంది. ఈరోజు మనము ఏదైతే సంస్కృతిని మనం పాటిస్తూ ఉన్నామో, మన వస్త్రధారణ కావచ్చు, మన ఆహారపు అలవాట్లు కానీ ఇవన్నీ కూడా చాలా మట్టుకు మనము మన తల్లిదండ్రుల దగ్గర నుండి, ముత్తాతల దగ్గర నుండి నేర్చుకున్న సంస్కృతిలో భాగంగానే ఉంటుంది. సో ఆనాటి సంస్కృతి అలా ఒక జనరేషన్ నుండి మరొక జనరేషన్కు, తర్వాతి జనరేషన్కు బదిలీ అవుతూ వస్తున్నట్టుగా మనము చూడవచ్చు, తెలుసుకోవచ్చు. అలాగే సంస్కృతి నిరంతరము ఉంటుంది అని చెప్పాలి. సంస్కృతి ఎప్పుడైతే ఆదిమ సమాజాల నుండి మొదలుపెట్టుకొని నిరంతరము సంస్కృతి అనేది సమాజాలలో ఉంటూనే ఉంది. సంస్కృతి అనేది నథింగ్ బట్ మన జీవన విధానము అనే ఒక సింగిల్ వర్డ్లో చెప్పవచ్చు. అంటే మన జీవన విధానంలోని ఆహారపు అలవాట్ల దగ్గర నుండి మనం వాడుతున్న వస్తువులు, మనం పాటిస్తున్న నమ్మకాలు, విశ్వాసాలు ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగం. సో ఇది నిరంతరము ఉంటుంది. మార్పు చెందుతూ ఉంటుందేమో కానీ నిరంతరము సంస్కృతి అనేది ఉండడం అనేది మనం చూస్తాం. అలాగే సంస్కృతి స్థిరత్వం కలిగి ఉంటుంది. ఇక్కడ నిరంతరం ఉంటుంది మరియు స్థిరత్వం కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. సంస్కృతి ఎప్పుడూ రోజుకొక సంస్కృతి ఏమీ మారదు. సంస్కృతి అనేది కొన్ని దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు స్థిరంగా ఉండడాన్ని మనము చూడవచ్చు. ఈ యొక్క సంస్కృతి మనము ఏదైతే సంస్కృతి మొదలు పెడతామో, లేదంటే ఏదైతే సంస్కృతి ఉంటుందో అది కొంతకాలం పాటు స్థిరంగా ఉండడం అని మనం చూస్తూ ఉన్నాం. మరొకటి సంస్కృతి పరివర్తన చెందుతుంది. ఇక్కడ ఇంతకుముందు పాయింట్లోనేమో స్థిరంగా ఉందని చెప్తున్నాము, తర్వాత పాయింట్లోనేమో మనం పరివర్తన చెందుతుంది అని చెప్తున్నాం. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంస్కృతి స్థిరంగా ఉంటుంది అంటే సంస్కృతి యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్థిరంగా ఉంటాయి. కానీ సంస్కృతిలోని అంశాలు ఏవైతే కొంత మార్పు చెందుతూ ఉంటుంది. ఉదాహరణకు మనం చూసినట్లే భాష సంస్కృతి యొక్క అంశం అని మనం చెప్పాం. కానీ మనము 50 సంవత్సరాల క్రితము తెలుగు భాషలోని అక్షరాలన్నీ కూడా ఇప్పుడు ఏం మనం నేర్చుకోవట్లేదు. కొన్ని అక్షరాలను తీసేసి మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ సంస్కృతి స్థిరంగా ఉంది, తెలుగు భాష స్థిరంగా ఉంది, కానీ తెలుగు భాషలోని అక్షరాలను మనము పరివర్తన చెందు. అలాగే సంస్కృతి కూడా స్థిరంగా ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది, కానీ సంస్కృతిలో కొన్ని మార్పులు అనేది యాడ్ అవుతూ లేదంటే వెళ్ళిపోతూ మినహాయింపు గురవుతూ వస్తూ ఉంటాయి. మరొక ముఖ్యమైన లక్షణాన్ని మనం చూసినట్లయితే సమాజానికి తగ్గట్టుగా సంస్కృతి ఉంటుంది. సంస్కృతి అనేది ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క విధంగా ఉంటుంటుంది. సర్వసాధారణంగా మనం ఏదైతే సంస్కృతిని పాటిస్తుంటున్నామో అది గొప్పదిగా మనము చూస్తూ ఉంటాము, దాన్ని మనం పాటిస్తూ ఉంటాం. కానీ మనం చూసినట్టయితే ఇతర సమాజంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క సమాజంలో సంస్కృతి డిఫరెంట్గా ఉండవచ్చు, వారి ఆహారపు అలవాట్లు కూడా డిఫరెంట్గా ఉండవచ్చు. ఉదాహరణకు మనము చూసినట్లయితే సౌత్ ఇండియాలో మనం అందరం కూడా ఎక్కువగా ఆహారాన్ని అన్నం రూపంలో మనం తీసుకుంటూ ఉంటాం, రైస్గా తీసుకుంటూ ఉంటాం. కానీ మనము నార్త్ ఇండియా సైడ్ వెళ్ళిన కొద్దీ అక్కడ రొట్టెలను ఎక్కువగా తీసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ సంస్కృతి అనేది ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క లాగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం, ఒక్కొక్క గుంపుకు ఒక్కొక్క లాగా ఉన్నట్టుగా మనం చూస్తాం. సో సంస్కృతి అనేది స్థిరమైనప్పటికీ కూడా పరివర్తన చెందుతూ ఉంటుంది. అలాగే అది భౌగోళిక పరిస్థితులను బట్టి కూడా మారుతూ ఉండవచ్చు. ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క సంస్కృతి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరొక అంశంలోకి మనం వెళ్ళినప్పుడు సంస్కృతి రకాలను మనం చూస్తాం. సంస్కృతిలో 2 రకాల సంస్కృతులను ఆగ్బన్ చెప్పినట్టుగా మనం చూస్తాం. ఒకటి అభౌతిక సంస్కృతి,
రెండవది భౌతిక సంస్కృతి. ఇవి రెండు కూడా చూస్తూ ఉంటాం. అయితే ఇందులో మనం చూసినట్లయితే సంస్కృతి రకాలలో అభౌతిక సంస్కృతి, భౌతిక సంస్కృతి అనేవి. అభౌతిక సంస్కృతి అనేది మానవ నిర్మిత వస్తువులుగా మనం చూస్తాం. భౌతిక సంస్కృతి అనేది మరి యొక్క అంశంలోకి మనం వెళ్ళినప్పుడు సంస్కృతి రకాలు అనేది అంశాన్ని మనం చదువుతాము. ఇక్కడ అభౌతిక సంస్కృతి, భౌతిక సంస్కృతి అనే రెండు రకాల సంస్కృతులు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది ఆగ్మన్ ఇచ్చినట్టుగా మనం చూస్తాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే మానవ నిర్మితమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని భౌతిక సంస్కృతి అని చెప్పడము, ఆలోచనలు నమ్మకాలు అనేవి అభౌతిక సంస్కృతి అని చెప్పడము మనం చూస్తాం. అంటే రెండు రకాల సంస్కృతులు మనం చూస్తున్నాము. మనం సాధారణంగా సమాజంలో మనం ఉపయోగిస్తూ ఉంటాం కొన్ని వస్తువులను. ఆ వస్తువులను కూడా మన సంస్కృతిలో భాగంగానే మనం చెప్తూ ఉంటాం. సర్వసాధారణంగా మనం చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు సిక్కులు కట్టే తలబాగా ఏదైతే ఉందో అది కూడా సంస్కృతిలో భాగమే. సో ఇదేంటి, మానవ నిర్మితమైన వస్తువు. దీన్ని భౌతిక సంస్కృతిగా మనం చెప్తున్నాం. కానీ మనము చేసే ఏదైతే పూజలు లేదంటే యజ్ఞాలు, యాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ మంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా శ్లోకాలు, శృతులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆలోచనలు, నమ్మకాల నుండి పుట్టుకొచ్చింది. సో ఇవన్నీ కూడా అభౌతిక సంస్కృతిలో భాగంగా మనం చూస్తాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంస్కృతి రెండు రకాలు. ఒకటి అభౌతిక సంస్కృతి, మరొకటి భౌతిక సంస్కృతి. భౌతిక సంస్కృతి అంటే మన సంస్కృతిలో భాగమై ఉన్న మానవ నిర్మిత వస్తువులు ఏవైతే ఉన్నాయో దాన్ని భౌతిక సంస్కృతి అనాలి. అట్లా కాకుండా మన సంస్కృతిలో భాగమై ఉన్న ఆలోచనలు, నమ్మకాలు, విలువలు ఏవైతే ఉన్నాయో అవి అభౌతిక సంస్కృతి. అయితే ఇక్కడ ఆగ్మన్ సాంస్కృతిక విలంబన అనే ఒక భావనను ఇచ్చినట్టుగా మనం చూస్తాం. సాంస్కృతిక విలంబన అంటే కల్చరల్ ల్యాగ్ అని ఇంగ్లీష్లో అంటాం. మనం దీన్ని సాంస్కృతిక విలంబన నథింగ్ బట్ సంస్కృతి ఏదైతే ఉంటుందో ఒక కాలానికి మరొక కాలానికి మారుతూ ఉంటుంది. కానీ ఒక నైట్లో ఏం మారదు కదా. సో ఈ కాలం ఏదైతే ఒక కాలం నుండి మరొక కాలానికి మారే క్రమంలో సంస్కృతి తీసుకునే టైం గ్యాప్ ఏదైతే ఉందో దాన్నే కల్చరల్ ల్యాగ్ లేదంటే సాంస్కృతిక విలంబన అని ఆగ్మన్ చెప్పినట్టుగా మనం చూస్తాం. అలాగే సంస్కృతికి కొన్ని విధులు ఉన్నాయి. సంస్కృతి అసలు ఏం చేస్తుంది, అసలు సంస్కృతి ఎందుకు నేర్చుకోవాలి, మనం దీనివల్ల ఉపయోగం ఏంటి అని మనం చూసినప్పుడు సంస్కృతి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తూ ఉంటుంది. మీరు ఏ సంస్కృతిని చూసుకున్నప్పటికీ చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఆయా సంస్కృతిలో పెరిగినప్పుడు వారి యొక్క వ్యక్తిత్వము రూపొందించబడి ఉంటుంది. మరొకటి సంస్కృతి పరిస్థితులకు పరిష్కారాలను చూపెడతా ఉంటుంది. కొన్ని సంక్లిష్ట పరిస్థితులకు పరిష్కారాలను చూపెడుతూ ఉంటుంది. అలాగే సామాజిక సంబంధాలను దృఢపడుతున్నారు. ఒకే సంస్కృతి గల ప్రజలు ఎక్కడైనా కలిసినప్పుడు లేదంటే వారి మధ్య సామాజిక సంబంధాలు దృఢపడడం అనేది మనం చూస్తాం. అలాగే సంస్కృతి విజ్ఞాన భాండాగారంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు చాలా సింపుల్గా వృద్ధులు కొన్ని సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. అది వారి అప్పటి నుండి పాటిస్తూ వస్తున్నారు కాబట్టి వారికి ఆ ఆలోచన ఉంటుంది కాబట్టి అది వారు చెప్పడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో సంస్కృతి అనేది విజ్ఞాన భాండాగారంగా కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది, విధి నిర్వర్తిస్తూ ఉంటుంది. ఈ విధంగా సామాజిక వ్యవస్థాపన కావచ్చు, సామాజిక నిర్మితి కావచ్చు, సామాజిక వ్యవస్థ కావచ్చు, లేదంటే సంస్కృతి కావచ్చు, అనేక అంశాలు కూడుకొని సమాజంలోని అనేక అంశాలను మనం చర్చించడం జరిగింది. ఈ విధంగా సంస్కృతిలోని అంశాలను మరొకసారి మనం చూసినట్లయితే భాష, సాంకేతాలు, ప్రమాణాలు, విలువలు, నమ్మకాలు ఇవన్నీ కూడా మనుషులందరినీ కూడా ఒక అనుసంధానం చేయడానికి లేకపోతే ఒక విలువలకు కట్టుబడి జీవించడానికి సంస్కృతి మనకు ఉపయోగపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఒక్కసారి మనము రిమైండ్ చేసుకుంటే సామాజిక నిర్మితి అనే అంశాన్ని మొదలుపెట్టినప్పుడు మనం ఏం చెప్తున్నాము, వ్యక్తులకు సంక్లిష్ట సంబంధాల్లో సంధానం చేయడమే సామాజిక నిర్మితి అనే పదాన్ని ఉపయోగించాము. ఇందులో సామాజిక నిర్మితిలో భావ ప్రసారం ఉండాలి, వ్యక్తులు ఉండాలి, కుటుంబ విద్య ద్వారా సాంఘికీకరణ ఏర్పాటు ఉండాలి అనేది మనము చెప్తూ వస్తున్నాము. అలాగే సామాజిక నిర్మితిలో ప్రాథమిక సమూహాలు, గౌణ సమూహాలు లాంటి సమూహాలు ఉన్నాయి. అలాగే ప్రమాణాలు ఉన్నాయి, జానపద రీతులు కావచ్చు, సామాజిక రీతులు కావచ్చు, ఇవన్నీ కూడా సామాజిక నిర్మితిలో భాగంగా వస్తున్నాయని తెలుస్తూ ఉంటుంది. అలాగే అంతస్తు అనే ఒక అంశాన్ని మనం చదివి ఉన్నాము. అంతస్తు, ఆపాదిత అంతస్తు, సంపాదించిన అంతస్తు, ఇవి రెండు ఉంటాయి. ప్రతి మనిషికి ఇవి ఉంటాయి. అలాగే ప్రతి మనిషి ఒక పాత్ర కాకుండా అనేక పాత్రలను కూడా నిర్వర్తించే అవకాశం ఉంటుంది. అది అంతస్తు మీద ఆధారపడి ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అలాగే సామాజిక వ్యవస్థాపనలు కూడా అమెరికా ఆర్థిక రాజకీయ
మత ఇతర సంబంధమైన వైవిధ్యమైన పరస్పర సంబంధమైన ఉపవ్యవస్థలన్నిటిని కూడా దాని పరిధిలో పనిచేస్తాయని మనం విన్నాము. సంస్కృతి అనేది నథింగ్ బట్ మన జీవన విధానము అనేది మనం నేర్చుకున్నాము. సమాజంలో మనం ఏదైతే జీవన విధానంలో పాటిస్తున్నామో, ఏదైతే విలువలను నమ్మకాలను పాటిస్తున్నామో అదే సంస్కృతి అనేది నేర్చుకున్నాము. సంస్కృతి అనేక విషయాలను మనకు నేర్పిస్తూ ఉంటుంది. సంస్కృతి వ్యక్తిత్వాన్ని కూడా ఏర్పరుస్తుంది అనేది మనము నేర్చుకొని ఉన్నాము.